ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. వాక్య నిమిత్తం ప్రార్థన చేశారు కనుక మనము డైరెక్ట్గా వాక్యంలోనికి వెళదాం. ప్రకటించినట్టుగా ఈరోజు మొదటి పాఠంగా శోధనపై బైబిల్ బోధన. ఈరోజు ఈ మొదటి పాఠంగా మీరు వినబోయే అంశం ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ అంశం మాత్రం మీకు అర్థమైతే ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చాలి. అర్థమైతే జాగ్రత్తగా వింటే, అర్థం చేసుకుంటే. ఇప్పుడు బాల్ మీ కోట్లో ఉంది, అర్థం చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంది. నా బాధ్యతగా నేను అన్నీ చెబుతాను, మీ బాధ్యతగా మీరు దాన్ని స్వీకరించి పఠించి పాటించి 10 మందికి చాటిస్తే మన ద్వారా దేవుడు ఆనందిస్తాడు, మనకు భవిష్యత్తు ఉంటుంది. ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మొదటి పాఠం శోధనపై బైబిల్ బోధన. ఈ అంశంలోనికి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు వింటున్నప్పుడు ఏథెన్సు పట్టణం అనేది బైబిల్లో ఒకటి ఉంది. ఏథెన్సు పట్టణస్థులకు ఉండే ఒక బలహీనత ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక క్రొత్త సంగతులను విని ఆనందించే బలహీనత. బైబిల్లో ఏథెన్సు పట్టణం అనేది ఒకటి ఉంది. తెలుసా మీకు ఏథెన్సు పట్టణం ఉందని? ప్రకటన గ్రంథం అయిన తర్వాత 4 మ్యాపులు ఉంటాయి. అందులో చివరి మ్యాప్ ఒకసారి తీయండి తెలుగు బైబిల్లో. ప్రకటన గ్రంథం అయిన తర్వాత 4 మ్యాప్లు ఉంటాయి. ఆ 4 మ్యాప్లలో చివరి మ్యాప్ ఒకసారి తీయండి. అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములను ఒక బాక్స్ ఉంటుంది, ఉందా? దానికి ఎడం వైపు అలాగనే మీరు కొంచెం ముందుకు వచ్చేస్తే మాసిదోనియా కనపడుతుంది చూడండి. మాసిదోనియా కనబడాలి కంపల్సరీగా, ఉంది అక్కడ, ఉందా? ఉంది. మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి అనే పట్టణం ఉందా? ఫిలిప్పి కింద దెస్సలోనిక అని ఒకటి ఉందా? దాని కింద బెరేయా అని ఒకటి ఉందా? అలాగనే కిందికి వచ్చేస్తే అడ్డంగా అకయ అనే రాసింటారు, అకయ అని రాసింటారు. అకయ కనపడిందా? అకయ ప్రాంతంలో 2 పట్టణాలు ఉంటాయి, ఏథెన్స్ ఒకటి, కొరింథీ ఒకటి, ఉందా? ఆ 2 పట్టణాలలో ఒక పట్టణమే ఏథెన్స్ పట్టణం. ఒలింపిక్ గేమ్స్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటామే, అవి ప్రారంభమైంది అక్కడే. బైబిల్లో ఏథెన్స్ పట్టణం ఉంది. ఈ ఏథెన్స్ పట్టణంలో ఉండే వాళ్ళకు ఉండే ఒక బలహీనత ఏంటంటే ఎప్పుడు ఇలాగనే ఇలా కూర్చొని ఎవరైనా కొత్త సంగతులు చెబితే విని ఆనందించడం, అంతే. రెఫరెన్స్ చూద్దామా? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చూడండి ప్లీజ్. ఇప్పుడు మ్యాప్లో చూసిన ఏథెన్స్ పట్టణంలో ఉన్న వారందరూ
అక్కడ నివసించు పరదేశులను అక్కడ నివసించే మిగిలిన వాళ్ళు కూడా పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వీళ్ళు చేసేది మంచి పని కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు అంటే టైం పాస్ చేసే తత్వం. ఎందులో టైం పాస్ చేసే తత్వం? ఏదో ఒక కొత్త సంగతులు చెప్పే అలవాటు కొందరికి, వినే అలవాటు కొందరికి. నేను చాలా కాలం కిందట సుమారు ఒక 15 సంవత్సరాల కిందట ఒక ప్రాంతంలో సేవ చేసేవాడిని. 15 సంవత్సరాలు 16 సంవత్సరాల కిందట ఆ ఊర్లో ఉండే వాళ్ళ కాలాన్ని ఎలా గడిపేవాళ్ళు అంటే, పేరొద్దులేండి, బాగోదు, ఊరి పేరొద్దు. ఎందుకంటే నేను చెబుతుంటే ఏ ఊరై ఉంటుందా అని మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అందుకే ఎలాగ నేను చెప్పనని చెప్పేసాను కనుక మీరు ఆలోచించకండి. ఆ ఊర్లో సేవ చేసేటప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు మీరు నమ్మరు, ఎప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుతూనే ఉండేవారు. క్యారమ్ బోర్డు పిచ్చి, మామూలు పిచ్చి కాదు. నాకు ఆశ్చర్యం వేసేది, క్యారమ్ బోర్డ్ అంటే ఇంత పిచ్చి ఆ ఊర్లో తప్ప నేను ఎక్కడ చూడలేదు. యవనస్తులు ప్రత్యేకించి ఉదయం లేచినప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక బోర్డు తీసుకుంటారు, కూర్చుంటారు, ఆడుతూనే ఉంటారు. ఈ ఏథెన్స్ పట్టణంలో ఉండే వాళ్ళు ఎలా టైం పాస్ చేసేవాళ్ళు అంటే, కొత్త సంగతులు మాట్లాడుకోవడం, క్రొత్త సంగతులు వినడం. మాట్లాడుకోవడం, వినడం వరకే వాళ్ళ జీవితాలు ఉండేవే కానీ వారి జీవితాలకి పనికొచ్చే మాటలు ఒకవేళ వినబడినా వాటిని తమ జీవితాలలో అప్లై చేసుకొని బ్రతికే తత్వం ఏథెన్స్ వాళ్ళది కాదు. నేనేమంటున్నానంటే, మనం ఆ గ్రూప్లో ఉండకూడదని ముందుగా డిసైడ్ అయిపోవాలి. అంతేనా? ఆ తత్వం ఈ రోజుకి కూడా చాలామందికి ఉంటుంది. వాక్యం వినేటప్పుడు బైబిల్లో తెలియని విషయాలు ఏదో నేను తెలుసుకుంటున్నాననే ఒక ఆత్మతృప్తి, ఏదో ఒక సంతృప్తి విన్న తర్వాత, కొత్త సంగతులు వినబడి నేర్చుకున్న తర్వాత, ఈరోజు ఒక కొత్త సంగతి నేను నేర్చుకున్నానన్న కేవలం ఆనందానికి మాత్రమే పరిమితమై ఇంటికి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోయే తత్వం. కొత్త సంగతి వినడం తప్పు కాదు, కానీ ఆ కొత్త సంగతి నీకు పనికొచ్చేదైతే పనికొచ్చే దానిని జీవితంలో అప్లై చేసుకోకపోతే అంతసేపు వినడం ఎందుకు? ఇక ప్రత్యేకించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది భూ సంబంధమైన జ్ఞానం కాదు, సాక్షాత్తు దేవుని జ్ఞానం, పైనుంచి వచ్చు జ్ఞానం. అది మనల్ని మార్చే జ్ఞానం, మన జీవితాలను దేవునికి దగ్గర చేసే జ్ఞానం, పరలోకానికి నడిపించే జ్ఞానం. అలాంటి విలువైన మాటలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు అత్యంత భయభక్తులతో వినబడే ప్రతి మాటను కూడా ఇది నాకే, నా జీవితానికే, దీని ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే వాటిని నేను సరిచేసుకోవాలి, మరొక అడుగు నేను దేవుని వైపుకి నేను దగ్గర వేయాలి, ముందుకు వేయాలి, పరలోకానికి దగ్గర అవ్వాలి అన్న మైండ్తో వింటే ఈ కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆ మనస్తత్వం ముందు మనకు లేదనుకోండి, చాలామందికి నేను విని ఇంకొకరికి చెప్పాలి అనే మనసుతో వినేవాళ్ళు కూడా ఉంటారు. విని చెప్పాలి తర్వాత సంగతి, విని ముందు మనం మారాలి. మనం మారాలి అని నేను అంటున్నానంటే మేము చెడ్డోళ్ళమని మీరు అనకంటే, మీరు చెడ్డోళ్ళు అని అనట్లేదు, కానీ 100% మంచోళ్ళు కాదని అయితే అంటాను. అవునా? ప్యూర్ ఎవరు లేరు కదా, ఉన్నారా ప్రపంచంలో ఎవరైనా? బలహీనతలే లేనివారు, కంప్లీట్ మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరున్నారు చెప్పండి? ప్యూర్ కంప్లీట్గా లేరు. అంటే గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనము కూడా ఏదో ఒక విషయాల్లో తప్పిపోతున్నప్పుడు ఆ తప్పిపోయే ఆ బలహీనత అనేటువంటి ఆ ఏరియాని మనం జయించాలనే ప్రయత్నం మనం చేయకపోతే ఎలా? ఆ జయించడానికి దోహదపడే బంగారు మాటలే దేవుని మాటలు. కనుక ఇప్పుడు కూర్చున్న మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇది ఎవరికో నేను చెప్పాలి, ఆ తర్వాత సంగతి సెకండరీ విషయం. ముందు అవి నాకు, మా ఇంటి వాళ్ళకి కూడా కాదు, ముందు నాకు. అలా డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేయండి వినడం. ఎందుకు దేవునికి దగ్గర అవ్వమో చూద్దాం. మనుషులకు దగ్గర అవడం తర్వాత సంగతి, ముందు దేవునికి దగ్గర అవుదాం. శోధనపై బైబిల్ బోధన వెళ్తున్నాను. ఈరోజు నరజాతి, మన జాతి, మనము కాకుండా వేరే జాతులు కూడా ఉన్నాయి. పక్షి జాతి, జంతు జాతి, మత్స్య జాతి లేదా చేపల జాతి,
ఎన్నో జాతులున్న ప్రపంచం ఇది. అన్ని జాతుల మధ్య మన జాతి, నరజాతి ఒకటి బతుకుతోంది. ఇన్ని జాతులలో మన జాతి చాలా పెద్ద జాతి, గొప్ప జాతి. ఏ జాతి? నరజాతి, మానవ జాతి. నరజాతి నరజాతిగా మాత్రమే ఉంటే బాగుండేది, కానీ ఈ జాతిలో ఉన్న నరులు జాతులుగా డివైడ్ అయిపోయారు. మళ్ళీ తెలుసా, ఒక్క మానవ జాతి అనేక జాతులుగా మారిపోయింది. ఏ జాతులు? నల్ల జాతి, తెల్ల జాతి, ఇంకా చెప్పండి, రంగును బట్టి జాతి, భాషను బట్టి జాతి, యాసను బట్టి జాతి, వేషాన్ని బట్టి జాతి. కొండ జాతి అంటాడు. కొండలో ఉండేవాడు నరుడు కాదా? కొండలో ఉన్నవాడు నరుడే, తెల్ల రంగులో ఉన్నవాడు నరుడే, నల్ల రంగులో ఉన్నవాడు నరుడే. కానీ నల్ల జాతి వారిని చిన్న చూపు చూసే తత్వం తెల్ల జాతుల వారిది. అలా ఎన్నో జాతులుగా డివైడ్ అయిపోయినాం. ఈరోజు మనల్ని ఎవరైనా పలకరిస్తే తెలుగు జాతి మంది అంటాం. సీరియస్గా అంటాం అనమా? దానివల్ల మన మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఒకప్పుడు ఒక్కటిగా ఉండవలసిన, ఒక్కటిగా ఉన్న నరజాతి ఈరోజు ముక్క చెక్కలైపోయి కొట్టుకొని చచ్చిపోతుందనంటే దాని అర్థం మనం సరిగా లేమని, నరజాతి బాగలేదని. చదువులు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి, టెక్నాలజీ పెరిగిపోతుంది, కాలేజీలు పెరిగిపోతున్నాయి, స్కూళ్ళు పెరిగిపోతున్నాయి, టెక్నో స్కూళ్ళు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి అభివృద్ధి పథాన నడుస్తోంది ప్రపంచం అని మనం అనుకుంటున్నాం అమాయకంగా. కానీ నిజంగా ఆలోచిస్తే కొన్ని వాస్తవాలు మనం తెలియకుండా బ్రతుకుతున్నాం. అలా తెలియకుండా బ్రతికే ఆ వాస్తవాలలో ఒక పచ్చి నిజం ముందుగా మీకు చెబుతున్నాను. అది బైబిల్ ఉన్నవాడు, బైబిల్ తెలిసిన వాడికి తప్ప ఎవరికి తెలియదు. అదేంటని మీరు అడిగితే, ఈరోజు మనుషులందరూ కూడా రెండు మహాశక్తుల మధ్య వారి కన్నులు వారి మీద ఉండగా బ్రతుకుతున్న వారే ఈరోజు మానవ కోటి. ఐ రిపీట్, కనిపించని అదృశ్య మహాశక్తులు ఇద్దరు. ఆ ఇద్దరి కనుసన్నల్లో లేదా ఆ ఇద్దరి కన్నులు తమ మీద ఉండగా, వారిద్దరు గమనిస్తుండగా బ్రతుకుతున్న వారే ఈరోజు మనందరం కూడా. నేను, నీవు, మీరు, మనం. మనిషి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యమేది. నేను రెండు శక్తుల మధ్య బ్రతుకుతున్నాను. మనసులో మీరు డిసైడ్ అయిపోండి. నేను ఎవరు? ఎవరు? మరి నువ్వు అని నన్ను చూపిస్తారేమో అనుకున్నాను. నేనంటే నాకు నేను, నీకు నువ్వు, అంతేనా? మీరందరూ ఏమనుకోవాలి ఇప్పుడు? నేను చెప్పండి. అమ్మయ్య, నేను రెండు మహాశక్తుల మధ్య బ్రతుకుతున్నాను. ఒక శక్తి పేరు దేవుడు, మరొక శక్తి పేరు దయ్యం అంటారా, సాతాన్ అంటారా, దుష్టుడు అంటారా, అపవాద అంటారా, మీ ఇష్టం. ఒక శక్తి మంచి శక్తి, మరొక శక్తి దుష్ట శక్తి. దైవం, దయ్యం. ఈ రెండు శక్తుల మధ్య నరుడు బ్రతుకుతున్నాడు. డిసైడ్ అయిపోయారా? ఫిక్స్ అయిపోండాలి. ఈ రెండు శక్తులకి కావలసిన వాడే నరుడు. మనం ఎవరికి కావాలి? వీళ్ళిద్దరికీ కావాలి. టీచర్లు కావాలను, ఇంగ్లీష్లో వాంటెడ్ టీచర్స్. సేల్స్ మెన్ కావాలను, వాంటెడ్ సేల్స్ మెన్. కానీ వీళ్ళిద్దరిని అడిగితే నరుడు కావాలను, వాంటెడ్ మ్యాన్. అంటే ఇప్పుడు మనం ఎవరో చెప్పనా? వాంటెడ్ పీపుల్. ఎవరు మనము? కావలసిన వారు. దావుద్ ఇబ్రహీం ఇండియాకి కావాలని, వాంటెడ్ బై ఇండియా. కదా? బిన్ లాడెన్ చనిపోకముందు బిన్ లాడెన్ వాజ్ వాంటెడ్ బై అమెరికా. వీరప్పన్ చనిపోకముందు వీరప్పన్ హ్యాడ్ బీన్ వాంటెడ్ బై తమిళనాడు గవర్నమెంట్. ప్రభాకరన్ పిల్లై చనిపోకముందు అతను హీ వాజ్ వాంటెడ్ బై శ్రీలంకన్స్. మరి
నువ్వు కూడా చనిపోలేదు కదా, నేను కూడా చనిపోలేదు కదా. చనిపోకముందు మీరు ఎవరి చేత వాంటెడ్? ఈ ఇద్దరు శక్తులకు వాంటెడ్. కానీ విచిత్రం ఏంటంటే, మనము ఎవరికి కావలసిన వారము, ఎవరికి చెందిన వారము అన్న ప్రశ్నకు ముందుగానే మనం తెంచేసుకుంటే, దేవుడు అని ఒక శక్తిని నేను పిలుస్తున్నానే, ఆ దేవుడు ఎవరో కాదు, మనలందరినీ కన్న పరలోకపు తండ్రి. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసీ పత్రిక అలర్ట్గా ఉండాలి, తీయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమా 5వ వచనమా? 6వ. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన నేను శక్తి అన్నాను ఇంతవరకు. మనందరికీ తండ్రి ఆయన అంటే మనందరం ఆయనకు పిల్లలము అని. ఇప్పుడు మీరు ఆలోచించండి, తండ్రి, మన తండ్రి, నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నా వద్ద ఉండాలి, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, నాకే చెందిన వారుగా ఉండాలి, నా ఇష్ట ప్రకారం ఉండాలి అని అనుకోవడము ధర్మం అంటారా అధర్మం అంటారా? చెప్పాలి. తండ్రి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నేను ఆనందించేలా ఉండాలి, నాకు నచ్చేలా ఉండాలి అని అనుకోవడం తప్పు అవుతుందా ఒప్పు అవుతుందా? అది ఒప్పే, ధర్మమే, అందులో అన్యాయం ఏం లేదు. అడుగుతున్నాను ప్రశ్న, మన తండ్రి ఎవరు? అక్కడ దేవుడు అనే ఉంది, తండ్రి అయిన దేవుడు అని ఉంది. మన తండ్రి ఎవరు? దేవుడు ఎవరు? మన తండ్రి ఎవరు? దేవుడు ఎవరు? ఇట్లా ప్రశ్నలు ఇచ్చే మమ్మల్ని చంపేశారు ఎగ్జామినేషన్లో అని అనుకుంటున్నారు కొంతమంది. మనందరినీ కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. న్యాయమైన వాడు, న్యాయమైన కోరిక కలిగిన వాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చిన్న కొసమెరుపు. యోహాను సువార్త 8వ అధ్యాయం. మీరు స్పీడ్కి తీస్తారు కదా, రెఫరెన్స్లు అలవాటు ఉందిగా, రైట్. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూద్దాం ఒకసారి. మీరు యేసుప్రభు అంటున్నాడు ఇప్పుడు ఈ మాట. మీరు మీ తండ్రి యొక్క ఉపవాది సంబంధులు. డాడీ మారినట్టున్నాడు ఇక్కడ, మళ్ళీ చదవండి. మీరు మీ తండ్రి యొక్క ఉపవాది సంబంధులు. ఎవరు ఇక్కడ తండ్రి? ఈడెప్పుడయ్యాడు డాడీ? డాడీ ఎవరని చెప్పాడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో? దేవుడు. డాడీ ఎవరు? దేవుడు. యేసుప్రభు మరొక సత్యాన్ని అక్కడ చెప్పాడు. చెప్పుకోవడానికి డాడీ మీరు ఆయననన్నా దేవుడనన్నా మీ బ్రతుకులు చెబుతున్నాయి, ఆయన మీకు తండ్రి కాదని, వీడే తండ్రి అని. మీకు ఏమర్థమైపోయింది? తండ్రి ప్లేస్లోనికి వీడు వచ్చాడు. వీడు దొంగ, అధర్మం. ఆ తండ్రి మనల్ని కావాలనుకోవడం తప్పు కాదు. వీడు అన్యాయంగా అడ్డంగా మధ్యలో దూరి మీరు నాకు కావాలనడం, ఇది ధర్మమా అధర్మమా చెప్పండి? ఇది అధర్మం, ఇది అన్యాయం, దుర్మార్గం. అందుకే వాడు దుష్టుడు. అంతేనా? ఒక ఆయన ఒరిజినల్ తండ్రి, ఒకడు అనవసరంగా మనమే తండ్రిగా చేసుకున్న తండ్రి. అంటే మన జాతి ఏ జాతి చెప్పున? తండ్రిని మార్చుకున్న జాతి, డాడీని మార్చుకున్న జాతి. బాగాలేదుగా సర్టిఫికెట్, బాగాలేదుగా ఇది. బాగుంది సర్టిఫికెట్. డాడీని మార్చుకున్నాడంటే వాడు ఎంత భయంకరుడు ఆలోచించండి. రెండు పాయింట్స్ చెప్పాను ఇప్పుడు మీకు. ఇద్దరు అదృశ్య శక్తుల మధ్య బ్రతుకుతున్నాం. ఒక ఆయన దేవుడు, మరొకడు దుష్టుడు. దేవుడు మనల్ని నిజంగా కన్న పరలోకపు తండ్రి, వీడు మధ్యలో వచ్చి మనకు తండ్రిగా మారిపోయిన దుర్మార్గుడు. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరికీ అన్ని విషయాల్లో భయంకరమైన వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. క్యారెక్టర్ విషయంలో, మనస్తత్వం విషయంలో వీళ్ళిద్దరికి చాలా తేడా ఉంది. ఎందుకు వీళ్ళిద్దరి గురించి చెప్తున్నానంటే, మన జీవితాలను, మనకు జీవితాలు ఇచ్చిన, మనకు బ్రతుకునిచ్చిన పరలోకపు తండ్రి ఆయన నిజంగా ఉండగా, వీడు మన జీవితంలో ఎంటర్ అయ్యి మనకు తండ్రిగా బాస్ అయిపోయాడే. ఈ మెసేజ్ అయిపోయే లోపల మీరు ఒక నిర్ణయానికి రండి. నాకు ఏ తండ్రి పర్మనెంట్గా ఉండాలో మీరు డిసైడ్ చేసుకోండి. వీళ్ళిద్దరి విషయంలో ఒక గొప్ప తేడాను మేము ముందు పెడుతున్నాం. అదంతా విన్న తర్వాత ఏ డాడీ అయితే మనకు బాగుంటాడో మీరే డిసైడ్ అయిపోండి. ముందుగా దేవుడు, కొద్దిసేపు వీడిని పక్కన పెడదాం. దేవుడు నిజమైన తండ్రి,
ఒరిజినల్. ఆయన తత్వం ఏంటో జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు చాలా గొప్పవాడు, తెలుసు మీకు. ఎందులో గొప్పవాడు అనంటే చాలా విషయాల్లో గొప్పవాడు, అన్ని విషయాల్లో గొప్పవాడు. ఒక విషయం మనం మాట్లాడుకుంటే పరిశుద్ధత. పరిశుద్ధత విషయంలో దేవుడు చాలా గొప్పవాడు, ప్యూర్. అందుకే దేవుణ్ణి ఏమంటారంటే పరిపూర్ణుడు. ఎవరైనా మచ్చలేనివాడు, పరిపూర్ణుడు, కంప్లీట్ పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడు తన పిల్లల విషయంలో ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఏంటో చూడండి ఒకసారి. లేవియాకాండం 11వ అధ్యాయం. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనాన్ని చూద్దాం. 44. నేను మీ దేవుడైన యెహోవా, తండ్రి, ఆయన తండ్రి, నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక, ఎవరంట ఆయన? నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్టు. మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అదే ఆయన కోరిక. న్యాయమైందా అన్యాయమైందా? తన పోలిక తన పిల్లల్లో ఉండాలని అనుకోవడం అన్యాయం ఎట్లవుతుంది? అదండి దేవుని కోరిక. అందరు వింటున్నారుగా? దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో చెప్పండి ప్లీజ్. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో చెప్పండి. పాపము లేనివారుగా, అంటే పరిశుద్ధులుగా. మనము తన ఎదుట, చెప్పాలి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండాలనేది తండ్రి కోరిక. ఎప్పటి కోరిక ఇది? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మన పట్ల కలిగిన కోరిక. కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పటి నుంచో దేవునికి మన పట్ల ఉన్న కోరిక, నా పిల్లలు పాపము లేనివారుగా ఉండాలి, పాపము లేనివారుగా ఉండాలి, లోపాలు లేనివారుగా ఉండాలి, నా దృష్టిలో తప్పులు లేనివారుగా ఉండాలి. అలా తప్పంటే ఏంటో ఒప్పంటే ఏంటో తప్పులు లేకుండా బ్రతుకుతూ ఒక గొప్ప స్థానాన్ని, గొప్ప పరిపక్వతను, పరిణితిని సంపాదించాలంటే జాగ్రత్త విందాం ఈ పాయింట్. దేవుడు తన పిల్లలు గొప్పవారుగా ఉండాలంటే ఒక రాత్రిలో ఏ పని కాదు అది. దేవుడు తన శక్తి చేత మనల్ని పాపము చేయకుండా మనల్ని ఆపేస్తే అందులో మన గొప్పతనం ఏముంది? అంతేనా? చాలామంది అడుగుతుంటారు, దేవుడు నేను పాపం చేయకుండా నన్ను ఆపొచ్చు కదా అంటే ఇంక నువ్వెందుకు ఉండేది? అలా చూడాలనుకోవట్లేదు దేవుడు. దేవుడు పాపం చేస్తాడా చెప్పండి? చేయడు. దేవుడు పాపము చేయకుండా ఉండడానికి దేవునికి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు లేరు. తనంతకు తానుగా పాపము చేయకుండా ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు గొప్పవాడు. దేవుడు పాపము చేయకుండా దేవుణ్ణి తన శక్తి చేత ఆపుతున్న వాళ్ళు ఎవరు లేరు ఇంకా. అలాగే తన పోలిక తన పిల్లల్లో చూడాలనుకుంటున్నాడు దేవుడు. మన స్వరూపమందు ఏమన్నాడు దేవుడు? మన పోలిక చొప్పునంటే అన్ని విషయాల్లో ఆయన గొప్పతనం తన పిల్లల్లో చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని క్యారెక్టర్ మనలో కనపడాలంటే మనం కూడా ఎలా ఉండాలో చెప్పండి. ఎవరి సహాయం లేకుండా మనంతకు మనముగా తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా ఉన్నప్పుడే దేవుడు అనుకున్న స్థితిలో మనం ఉన్నట్టు. అందుకొరకు దేవుడు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ మార్గం పేరే తన పిల్లలను తయారు చేయడానికి, తన పిల్లలను తమంతకు తాముగా ఆలోచింప చేయడానికి, మనగా ఆలోచించడానికి దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు. ఆ విధానం పేరే పరీక్ష. ఏంటి ఆ విధానం పేరు? పరీక్ష. ఈ మధ్య కాలంలో పిల్లలకి సిలబస్ మారింది. మన పిల్లలకి స్టేట్ సిలబస్. ఇంతకుముందున్న సిలబస్కి ఇప్పుడున్న సిలబస్కి తేడా ఏంటంటే, ఇంతకుముందున్న సిలబస్లో టీచర్లు ఎక్కువ చెప్పేవాళ్ళు, విద్యార్థులు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. టీచర్లు ఎక్కువ చెప్పేవాళ్ళు, విద్యార్థులు ఎక్కువ వినేవారు. కానీ ఇప్పుడు వచ్చిన సిలబస్లో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే, మేము తక్కువ చెబుతాం, మీరు ఎక్కువ ఆలోచించండి. ఇప్పుడు సిలబస్ మారింది. ఇంతకుముందు టీచర్ చెప్పిందే వినాలి, టీచర్ చెప్పిందే నేర్చుకోవాలి, టీచర్ చెప్పిందే బట్టి కొట్టాలి, టీచర్ ఇచ్చిన క్వశ్చన్లే నేర్చుకోవాలి, అవే పరీక్షలో రాయాలి, మార్కులు కొట్టాలి, సర్టిఫికెట్లు కొట్టాలి. అదంతా బట్టి మార్కులు. అవనేంటి? బట్టి కొట్టిన మార్కులు అవన్నీ. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే సిలబస్, నువ్వు ఓన్గా ఆలోచించు,
టీచర్ చెబుతున్నది అలాగున ఉన్నదో లేదో, నిజంగా అది కరెక్టో కాదో ఇక నువ్వు ఆలోచించు అని విద్యార్థులకే పని ఎక్కువ చెప్పే సిలబస్ ఇది. అందుకే చదువుకుంటున్న పిల్లలున్న తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉంటే, మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ మధ్యకాలంలో ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువగా చేస్తుంటారు. మీరు గమనించండి. ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలు ఎవరైనా ఉంటే ఇంటికి రాగానే ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువ చేస్తుంటారు. అంటే ప్రతిరోజు వీళ్ళకి ఏదో ఒక వర్క్ ఉంటుంది, హోంవర్క్. వాళ్ళంతకు వాళ్ళుగా ఆలోచించాలి. ఇది ఇప్పుడు కొత్తగా స్టేట్ సిలబస్, స్టేట్ గవర్నమెంట్ ఆలోచించిందేమో కానీ దేవుడు ప్రారంభము నుండి కూడా తన పిల్లలకి ఈ విధానాన్ని అప్పగించాడు. నువ్వు ఆలోచించు, అది కరెక్టో కాదో నువ్వు ఆలోచించు. నువ్వంతకు నువ్వుగా ఆలోచించి అది నిజమో కాదో, సత్యమో అసత్యమో, న్యాయమో అన్యాయమో, ధర్మమో అధర్మమో నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకొని మన కోట్లు వేశాడు. దాన్నే పరీక్ష అని పిలిచాడు. చెట్టేశాడు. ఎన్నో చెట్ల మధ్య ఒక చెట్టు వేశాడు. పండు తినొద్దన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, తప్పు. వాళ్ళ కోట్లోకి వేసాడు. నేను తినొద్దు అన్నాను. నీకు అర్థమైంది. అమాయకులేం కాదు, ఆదాము హవ్వలు అమాయకులు అనుకున్నారు పొరపాటు. ఎముకతో స్త్రీని నిర్మించి తీసుకొని వచ్చిన తర్వాత ఎవరు అని అడిగాడేంటి ఆదాము. ఆయన పరిచయం చేయకముందే, దేవుడు పరిచయం చేయకముందే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో. అసలు ఆపరేషన్ జరిగేటప్పుడు, ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం జరిగిందో పేషెంట్లకు అర్థం కాదు. ఈ పేషెంట్కి అర్థమైంది. అవునా? గాఢ నిద్రలో ఉన్న ఆయనకి ఎముక తీసాడని ఎలా తెలిసింది? అమాయకుడు కాదు. స్త్రీని తీసుకొని వచ్చిన తర్వాత నా ఎముక అని అంటున్నాడంటే అర్థం ఏంటి? అమాయకుడు కాదు. స్త్రీని పురుషునికి దేవుడు ఇచ్చాడా, ఈయన లాక్కున్నాడా? ఇచ్చినట్టుగా కానీ లాక్కున్నట్టుగా ఉంది లోపలికి వెళ్ళి ఆలోచిస్తే. ఎందుకంటే నీలో నుంచి తీయబడింది కనుక ఇక మీదట ఈ అమ్మాయి పేరు నారి అని దేవుడు అనకముందే, నరునిలో నుండి తీయబడింది కనుక నారి. భార్యకు పేరు తనే పెట్టుకొని, నేను అమాయకుడిని ఆదామంటే ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. అంతేనా? గనుక వీళ్ళకి తప్పులు తెలుసు బాగా, నేను చేసేది కరెక్టా లేదా అని. అది నువ్వు ఆలోచించని దేవుడు తన పిల్లలకి ఇవ్వడం, మనకు మంచి చేయడం. అది తెలియక చెట్టు ఎందుకు వేయాలండి అంటాడు పెద్ద మనిషి. చెట్టు తింటాడని తెలిసిన తర్వాత చెట్టు ఎందుకు వేయాలండి? పరీక్షలు అనేవి మంచో చెడో మీరు ఆలోచించి నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మన పిల్లలకి స్కూల్లో పరీక్షలు పెడతారు. ఏమేం పరీక్షలు పెడతారు చెప్పండి? ఏటీ అంటే అసైన్మెంట్ టెస్ట్. యూటీ అంటే క్యూటీ, హెచ్టీ, పిఎఫ్టీ, ఎఫ్టీ. చూసారా మీకు ఎన్ని టెస్టులు తెలుసు? ఇవన్నీ ఎక్కడ పెడుతున్నారు చెప్పండి? స్కూల్స్లో పెడుతున్నారు. ఏ రోజైనా మీరు స్కూల్కి వెళ్ళి మా వాడికి ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నాను అడిగారండి? అడిగారు ఎప్పుడైనా? మా వాడికి ఎందుకు పెడుతున్నారండి ఎగ్జామ్ అని అన్నారేంటి? పరీక్ష పెట్టకపోతే అడుగుతారు కానీ పెడితే ఎవరు అడగరుగా. పరీక్ష పెట్టకపోతే అడుగుతారు కానీ పరీక్షలు పెట్టట్లేదని పెడితే ఎవరైనా అడుగుతారా పేరెంట్స్ వెళ్ళి? ఇప్పుడు మన పిల్లలకి బడిలో పరీక్షలు పెడితే మంచిదా, పెట్టకపోతే మంచిదా? సరిగా చెప్పట్లేదు మీరు. నేను చెప్పాను, మీది కోఆపరేషన్, నాది ఆపరేషన్. మన పిల్లలకు పరీక్షలు మంచి చేస్తాయి కానీ చెడు చేయవు. అది మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. రైట్. ఒకడు క్వార్టర్లీలోనో హాఫ్ ఇయర్లోనో ఫెయిల్ అయ్యాడు. మనోడే టీచర్ నిలబెట్టింది, ఇలాగ క్లాస్ రూమ్లో నిలబెట్టి ఎందుకురా ఫెయిల్ అయ్యావని అడిగింది. అప్పుడు వాడన్నాడు, నేను ఫెయిల్ అవుతాను తెలిసిన ఎందుకు పెట్టావు ఎగ్జామ్ అన్నాడు. ఈయన ఏం చేయాలి చెప్పండి? ఇంకా వీడేమన్నాడు చెప్పండి? నేను ఫెయిల్ అవుతానని తెలిసిన నువ్వు ఎందుకు పెట్టావు టెస్ట్ అంటే ఈయన ఏం చేయాలి ఇప్పుడు? అమ్మ నాన్న టీచర్ ముగ్గురు కలిసి ఫుట్బాల్ ఆడొద్దు? ప్రశ్న అది వేయకూడదు. పరీక్ష పెడతానని చెప్పినా, లేకుంటే పరీక్ష ఉంటుందని తెలిసినా ఈ పరీక్షలో నెగ్గాలని నీకెందుకు బుర్రలేదు? కనుక ప్రశ్న కరెక్ట్ ప్రశ్న కాదు అది. ఏ ప్రశ్న? నేను ఫెయిల్ అవుతానని తెలిసినా నువ్వు పరీక్ష ఎందుకు పెట్టావనేది ఎంత ఫూలిష్ థింగో, ఎంత మూర్ఖమైన ప్రశ్నో. తింటాడని తెలిసిన చెట్టు ఎందుకు వేయాలనడం అంతకంటే పెద్ద మూర్ఖత్వం.
అర్థమైంది కదా పాయింట్ మీకు? క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్ అన్న టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి మన పిల్లలకు మంచి చేస్తాయని మీరు అనుకుంటే, స్కూల్ టెస్ట్లే చెప్పాను నేను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేవా? డిగ్రీలో ఎగ్జామ్స్ లేవా? పీజీలో ఎగ్జామ్స్ లేవా? చదువులన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలంటే పరీక్షలు ఉండవా? ఐఏఎస్ ఎగ్జామ్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎన్ని ఎగ్జామ్స్? బిఎడ్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్, అన్ని పరీక్షలే. అసలు మన బ్రతుకే పరీక్షలండి, మీరు నమ్మరు. ఇన్ని పరీక్షలు మన సమాజంలో ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? మనకు మంచి జరగాలని. ఒక 15-16 సంవత్సరాల కిందట ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఆయన అడిగిన 5-6 ప్రశ్నలకు జవాబులు చెబితే ఇంటర్వ్యూలో మనకు ఉద్యోగం వచ్చినట్లే. కానీ ఇప్పుడు అలా లేదే. ఇప్పుడు అలా లేదు. పెద్ద పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం రావాలంటే కనీసం 5-6 రౌండ్లు తిరగాలి. మొదటి రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్. ఇన్ని రౌండ్లలో ఏం జరుగుతుంది? ఓరల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్. ఎన్ని టెస్టులు, ఎన్ని పరీక్షలు ఇవన్నీ. ఈ అన్ని పరీక్షలో నెగ్గితే ఆనందంగా నువ్వు ఉండే ఉద్యోగం ఒకటి వస్తుంది. ఆ ఉద్యోగం సంపాదించడానికి పరీక్షలు ఎదుర్కొంటున్నాం మనము. ఆ ఉద్యోగం సంపాదించడానికి పరీక్షలో నెగ్గడానికి ప్రయత్నిస్తున్నాం ఈరోజు మనం. ఆర్మీ సెలక్షన్స్ అట. ఆర్మీ సెలక్షన్స్లో ఏం టెస్టులు ఉంటాయి? రన్నింగ్ టెస్ట్, అవునా, జంపింగ్ టెస్ట్, ఇంకా మెడికల్ టెస్ట్. ఏంటి ఇన్ని టెస్టులు రోజు ఎదుర్కొంటూ డైరెక్ట్గా వెళ్ళి నేను కూడా ఆర్మీలో చేరుతాను, నాకు ఉద్యోగం ఏంటి ఇస్తారేంటి? టెస్ట్ పాస్ అవ్వాలి, ఫెయిల్ అయితే కుదరదు. అప్పుడు వెళ్ళి నన్ను ఎందుకు ఆర్మీలో మీరు సెలెక్ట్ చేసుకోలేదంటే, నువ్వు ఫెయిల్ అయినావంటే ఫెయిల్ అయినా తెలిసిన నాకు ఎందుకు రన్నింగ్ టెస్ట్ పెడతావని అడుగుతారేంటి? అక్కడ అడగరు ఇవన్నీ. నేను ఫెయిల్ అవుతానని తెలిసిన, నా ఆకారం చూసిన తర్వాత నేను ఫెయిల్ అవుతానని తెలిసిన నాకు ఎందుకు టెస్ట్ పెట్టావు? ఈ నోరు అక్కడ రాదు. ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర నోరు రాదు. ఎస్ఎస్సి బోర్డు దగ్గర ఈ నోరు రాదు. క్లాస్ టీచర్ దగ్గర నోరు రాదు. ప్రిన్సిపల్ దగ్గర నోరు రాదు. దేవుని దగ్గరకు వచ్చేసరికి చెట్టు ఎందుకు వేసావని అడుగుతున్నాడు. ఏమండి? నిలబడి నేను అడుగుతుంటే జవాబులు మీ దగ్గర లేవు. రేపు పొద్దున దేవుని దగ్గర నిలబడి మన ప్రశ్నలు అడిగే దమ్ముందండి మనకు ఎవరైనా? చెట్టు ఎందుకు వేసాడు? కనబడలేదు కనుక పెద్ద మాట్లాడుతున్నాం, కానీ కనబడితే ఒకటి ఉండదు మళ్ళీ. కనుక మీకు అర్థం కావాల్సింది, పరీక్ష మన మంచికి. సమాజంలో మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష మనకు మంచి చేసేది. ఆ పరీక్షల కొరకు మనం సిద్ధపడతాం. ఆ పరీక్షలో నెగ్గుతాం. నెగ్గితే ఆనందం. అందుకే దేవుడు మనిషికి పరీక్షలు పెట్టాడు. ఎవరెవరికి పెట్టాడు? ఫస్ట్ టెస్ట్ మన మమ్మీ డాడీకే, ఆదాము గారికి, హవ్వమ్మ గారికి. పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు. తప్పెవరిది? పెట్టిన అయిందా, ఫెయిల్ అయినోడుదా? అక్కడే మీరు ఉండాలి. ఎందుకు పెట్టాను అక్కడికి వెళ్ళకూడదు. మళ్ళీ బెత్తం తీసుకుంటాడు. బెత్తం తీసుకుని ఎందుకు ఫెయిల్ అయ్యాడని ఆదాముని అడుగు. ఎందుకు పెట్టావని నన్ను అడక్కు. నీ ప్రశ్న తప్పు. ఎందుకంటే ఆదామును టెస్ట్ ఎందుకు చేసావంటే, ఆదాము గారికి టెస్ట్ పెట్టిన ఆయనే అబ్రహాము గారికి కూడా టెస్ట్ పెట్టాడు. మనలో మాట ఆలోచిస్తున్నారా మీరు? ఆదాము గారికి ఏ దేవుడైతే టెస్ట్ చేశాడో, ఆదాము గారిని ఏ దేవుడైతే టెస్ట్ చేశాడో, అబ్రహాం గారిని కూడా ఆ దేవుడే టెస్ట్ చేశాడు. ఆదికాండం 22:1. మీరు నన్ను చూడకూడదు, బైబిల్ చూడాలి. రెఫరెన్స్ చెప్పారంటే మీరు బైబిల్ చూడాలి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాం గారిని ఏం చేశాడు? టెస్ట్ చేశాడు. మీరు చెప్పండి, నెగ్గాడా, ఫెయిల్ అయ్యాడా? అబ్రహాం గారు నెగ్గాడు, పాస్ అయ్యాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు చరిత్రలో గొప్పవాడిగా నిలబడిపోయాడు. మన అబ్రహాం గారి గురించి ఏమని పిలుచుకుంటాం? మా డాడీ. విశ్వాసులకు డాడీ. ఆ టెస్టే కనుక అబ్రహాం గారికి పెట్టకపోయింటే ఈరోజు ఆ బిరుదే ఆయనకు వచ్చేది కాదు. అవునా? చాలు కదా అబ్రహాం గారి జీవితానికి ఆ ట్యాగ్ చాలు. అబ్రహాం గారి జీవితానికి ఆ సర్టిఫికేట్ చాలండి. ఈయన విశ్వాసులకు తండ్రి అని మెడలో వేసాడే దేవుడు. అది చాలదా ఆయనకి, అబ్రహాం గారి జీవితానికి?
ఆ సత్కారం, ఆ సన్మానం అబ్రహాం గారికి రావడానికి తన జీవితంలో జరిగిన మంచి మంచి మేలు ఏంటంటే ఆ పరీక్ష. అంతేనా? కనుక దేవుడు ప్రతి మనిషిని టెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అందులో పాస్ అయిన ఒక వ్యక్తి కనపడుతున్నాడు, ఫెయిల్ అయిన వారు కనపడుతున్నారు. అలా చరిత్రలో మనం కొంతమందిని చూస్తే కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది పాస్ అయ్యారు. కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది పాస్ అయ్యారు. ఇవన్నీ మీరు ఆలోచిస్తే దేవునికి ఈరోజు మీరు ఒక పేరు పెట్టవచ్చు. ఆ పేరేంటో చూసే ముందుగా కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. ఆదికాండము. ఈ రెఫరెన్స్లన్నీ మీరు చూస్తున్నప్పుడు దేవుని తత్వం ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము ముందుగా చూస్తాం. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచాడు. అంటే హృదయం యొక్క తలంపులలోని ఊహలు ఆయన చూస్తున్నాడనంటే హృదయ తలంపులను ఆయన పరిశీలిస్తున్నాడు అన్నమాట. 8వ అధ్యాయం 21వ వచనం, 8:21 నేను చదువుతున్నాను. అప్పుడు దేవుడు ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించిన, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. హృదయ ఆలోచనలను ఆయన పరీక్షిస్తున్నాడు అన్నమాట. ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం, అయితే దేవుడు సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయంపై ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది, నరుని హృదయంపై. ఇంకా ముందుకెళ్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. కీర్తనల గ్రంథం, త్వరగా రెఫరెన్సెస్ రాసేసుకోండి, తర్వాత మనం వివరణలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము లేదా 7వ కీర్తన 9వ వచనం, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. ఎవరంట దేవుడు? పరిశీలించువాడు. మరొకటి చూద్దామా? సామెతల గ్రంథం 17:3 తీసిన వారు చదివేస్తారా త్వరగా? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం, వెండికి మూస తగినది, బంగారుకు కొలిమి తగినది. ఎవరు దేవుడు? హృదయ పరిశోధకుడు. 21:2 సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. పరిశీలన చేసేవాడిని ఎగ్జామినర్ అని అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? ఎగ్జామినర్. ఇంకొకటి చూద్దామా? 24వ అధ్యాయము 12వ వచనం, 24:12, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే ఎడలా. అక్కడ పరిశోధించేవాడు, ఇంగ్లీష్లో టెస్ట్ అనే పదం ఉపయోగించబడి ఉంటుంది. అక్కడ హృదయములను పరిశోధించువాడు. హూ ఇస్ హి? పరిశోధించువాడు. ఇర్మియా గ్రంథం, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యపట్నం అది 17వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. రోమపత్రిక. ఇంకా ముందుకెళ్దాం. కొత్త నిబంధన రోమపత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 27వ వచనం, మరియు ఎవరు? దేవుడు. హృదయములను పరిశీలించువాడు, హృదయమును పరిశోధించువాడు. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయము
20వ వచనం, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. అంటే ఓవరాల్గా ఇవన్నీ మీరు ఆలోచిస్తే దేవుడు ఎవరు అని మీరు నన్ను అడిగితే నేను అంటాను ఇవన్నీ చూపించి, దేవుడు పరిశోధకుడు. మీరు ఎస్ అంటారా నో అంటారా చెప్పండి. ఇక 100% పరీక్షించువాడు, ఎగ్జామినర్, పరిశోధించువాడు, పరీక్షించువాడు. ఆ పరీక్ష మనిషికి మంచి చేస్తుందే కానీ చెడు చేయదు. తన ఎదుట మనిషిని గొప్పగా నిలబెట్టడానికే దేవుడు ఆ పరీక్షలు పెట్టాడు. ఇకపోతే ఈ పరీక్ష ఎందుకు పెట్టాలనుకున్నాడో దేవుడు తన మనసులోని మాట మోషే గారి ద్వారా ఒక మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. 2020 అంటే మీకు చాలా ఇష్టం కదా ఈ పేరు కదా. 2020 అంటే మీ ఫేవరెట్ పేరు కదా అది. ఆ మాటను అలా మనసులో పెట్టుకొని నిర్గమాకాండం రండి. నిర్గమాకాండము చెప్పండి రెఫరెన్స్ ఇప్పుడు. వెరీ గుడ్, చదవండి. ఇక అందుకు మోషే భయపడుకుడి. చూసారా, మిమ్మును పరీక్షించుటకును. అది ఈ పరీక్ష దేనికట? పాపము చేయకుండా ఉండడానికి. ఎంత మంచి మాట అది, ఎంత బాగుందన్నమాట. మిమ్మును పరీక్షించుటకును, తర్వాత మాట మీరు పాపము చేయకుండుటకును ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేయించేశాడు. ఈ పరీక్ష వలన మనకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, పరీక్ష ఉంటే భయం ఉంటుంది. పరీక్ష ఉంటే భయం ఉంటుందని మనం అర్థం చేసుకోవడానికి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పిల్లలు ఎక్కువగా ఎప్పుడు చదువుతారు చెప్పండి? ఎందుకో భయం. అవునా? పరీక్షాకాలం. వేసవి కాలానికి ముందు వచ్చే కాలమే కాలం పరీక్షాకాలం. ఎలా చదువుతారు? ఫిబ్రవరి వరకు పుస్తకాలు పట్టకపోయినా, జనవరి వరకు పుస్తకాలు పట్టకపోయినా చాలామంది అనే మాట, ఈ రోజు నుంచి నేను నైట్ అవుట్స్ చేస్తానంటాడు. ఈ కొత్త పద్ధతి విద్యార్థుల నోట ఎక్కువ వచ్చే మాట ఏంటంటే నైట్ అవుట్స్. మరి ఇంతకాలం ఏ అవుట్ అంటే ఎప్పుడు అవుట్ సైడ్ తిరిగేవాడు, ఎప్పుడు అవుట్ సైడ్ తిరిగేవాడు కనుక ఇప్పుడు నైట్ అవుట్స్. ఈ నైట్ అవుట్స్ ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ తీసుకొని బట్టి కొడతాడు ఇప్పుడు కూర్చొని. అదే నైట్ అవుట్ అంటే ఇంకేం లేదు. నైట్ అవుట్ అంటే ఏందనుకుంటున్నారు? ఇంతవరకు అవుట్, క్లాస్ రూమ్లో ఉండడు కనుక అవుట్. క్లాస్ అవుట్లో ఉన్నవాడు నైట్ అవుట్స్ చేస్తాడు. క్లాసులకి రెగ్యులర్గా వచ్చి విని నేర్చుకున్న వాడికి నైట్ అవుట్స్ అవసరం లేదు. జస్ట్ బిల్డప్. అది ఫ్లాస్క్ పెట్టుకొని, టీ పెట్టుకొని, కాఫీ పెట్టుకొని, ఛాయ్ పెట్టుకొని పెద్ద ఫీలింగ్లో ఉంటాడు అనమాట. నైట్ అవుట్స్ అది. ప్రతిరోజు స్కూల్కో కాలేజ్ రెగ్యులర్గా వెళ్ళి చదువుకున్నోడికి నైట్ అవుట్స్ ఎందుకు? చక్కగా నిద్రపోతాడు. అంతే కదా. రైట్. పాయింట్ అది కాదు. పరీక్ష అంటే భయం కనుక నైట్ అవుట్స్ చేస్తున్నాడు. అక్కడే నిలబడండి. దేవుడు కూడా నేను పరీక్ష పెట్టడం వల్ల మీకు మంచిది అంటున్నాడు అక్కడ. మొదటిది, ఆయన పట్ల మనకు భయం కలుగుతుంది. భయం కలిగినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతాం. నరహత్య పెద్ద పాపమేం కాదు అని కమాండ్ ఉంటే అందరూ చంపుకునేవాళ్ళే. అంతేనా? పొరుగువాని సొమ్ము ఆశించకూడదని ఆజ్ఞ ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఎవరి సొమ్ము పైన ఆశ కలిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనకు వాక్యం గుర్తొచ్చి మనకు భయం కలుగుతుంది. ఏంటి? అమ్మో అలా ఆశిస్తే దేవుని దృష్టిలో ఇదేంటి తప్పు అని ఇమ్మీడియట్గా మనం సెట్ అవుతున్నామా లేదా? కనుక అది మంచి. దేవుని ఆజ్ఞలు, దేవుని పరీక్షలు, దేవుని మాటలు మనకు మంచి చేస్తాయి. పరీక్ష. కనాన్లోనికి ఇశ్రాయేలు నడిపించిన తర్వాత కొన్ని జాతుల వారిని వాళ్ళ చుట్టే పెట్టాడట దేవుడు. వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీలని వాగ్దాన దేశంలో అడుగు పెట్టించిన తర్వాత ఉన్న అన్యజనులందరినీ తోలివేయకుండా కొంతమందిని అదే పనిగా పెట్టాడు. ఎందుకు పెట్టాడా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు పెట్టాడో బైబిల్లో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము. ఇంకా మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుంచి. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిని చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఏ జనాలు? పక్కన చూద్దాం. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్మెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించి హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఎందుకు ఉండనిచ్చాడట దేవుడు? వీళ్ళని టెస్ట్ చేయడానికి.
మన పిల్లలు కూడా అప్పుడప్పుడు తల్లిదండ్రులు టెస్ట్ చేస్తుంటారు. వాడికి ఇంకా నిలబడక ముందు వాడు అప్పుడప్పుడే కొంచెం అలా మూవ్ అయ్యేటప్పుడు, బాడీతో మూవ్ అయ్యేటప్పుడు వాడి ముందు కొన్ని వస్తువులు పెట్టి వీడి ఏ వస్తువు ఫస్ట్ టచ్ చేస్తాడో చూద్దామని చూస్తుంటామా? అవునా? అంటే వాడికి ఏది నచ్చితే ఏది ముందుంటే అది పట్టుకుంటాడు. మనం అనుకుంటే వీని టేస్ట్ ఇది అని ఒత్తిదే వాడికి ఏది ఇచ్చినా టచ్ చేస్తాడు. కానీ ఇక్కడ దేవుడు మాత్రం తన పిల్లల్ని టెస్ట్ చేయడానికి ఎన్నో స్టెప్స్ తీసుకున్నాడు చరిత్రలో. కనుక మనం మాట్లాడుకుంటుంది నరుడు అన్నవాడు, లేదా మనము ఇద్దరు మహాశక్తుల మధ్య బ్రతుకుతున్నాం. ఒకరు తండ్రి, పరలోకపు తండ్రి దేవుడు, మరొకడు దుష్టుడు అపవాది. వీడు కూడా మనకు డాడీ అయ్యాడు, బాస్ అయ్యాడు. మీరు మీ తండ్రి అగు, అపవాది సంబంధులు. ఇప్పుడు మనిషి నిజమైన దేవుణ్ణి, మంచి దేవుణ్ణి, ఉన్నతమైన వాడిని, గొప్పవాడిని పక్కన పెట్టి ఈ సాతానుగాడికి ఓటేసి వాడిని బాస్గా చేసుకున్నాడు. కనుక ఈరోజు మన ఈ పరిచయ పదాలలో, పరిచయ భాగంలో నీకు ఎవరు ఎలాంటి వారో తెలిస్తే ఎవరు నీకు తండ్రిగా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకుంటావని ఇదంతా. కనుక దేవుడు ఎవరంటే మనకు మంచి చేయడానికి మనకు పరీక్షలు పెట్టినవాడు, పెడుతున్నవాడు, పరిశోధకుడు. దేవుడు ఎవరు? పరిశోధకుడు, ఎగ్జామినర్. ఇప్పుడు దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి మీకు ఒక పిక్చర్ వచ్చేసిందిగా. దేవుడు ఎవరు మనకిప్పుడు? ఆయన పరిశోధకుడు. అది మంచా చెడా? పరీక్ష, పరిశోధన అన్నది మంచి. ఇకపోతే ఈ రెండవ వాడు ఉన్నాడే, దుష్టుడు, దుర్మార్గుడు. వీడు పరిశోధకుడు కాదు, వీడు శోధకుడు. ఎవరు వీడు? పరిశోధకుడికి, శోధకుడికి చాలా తేడా ఉంది. అర్థం చేసుకోవాలి. ఇక పరిశోధకుడికి, శోధకుడికి చాలా తేడా ఉంది. పరిశోధకుడి ప్రయత్నం ఏంటంటే మనము పాపము చేయకుండా ఆపడానికి. చూశారు మీరు 2020. పరిశోధకుడి ప్రయత్నం ఏంటి? మనం పాపము చేయకుండా ఉండడానికి. శోధకుడి ప్రయత్నం ఏంటో చెప్పండి. ఇక పాపము చేయడానికి వీడి ప్రయత్నం. ఇక్కడే మీకు తెలిసిపోతుంది వీళ్ళిద్దరిలో ఎంత తేడా ఉందో. తప్పు చేయకుండా ఆపేవాడు పరిశోధకుడు, తప్పు చేయకుండా ఉన్నా తప్పు చేసేలా ప్రయత్నం చేసేవాడు శోధకుడు. ఎవరు మంచోడు? పరిశోధకుడే మంచోడు. మరి నరుడు ఏం చేశాడు? మంచోడిని పక్కన పెట్టి చెడ్డోడు కోటేశాడు కదా. తప్పు జరిగిపోయిందా? నరజాతిలో తప్పు జరిగిపోయిందా? పెద్ద తప్పే జరిగింది. మామూలు తప్పు కాదు, అది చాలా పెద్ద తప్పే జరిగిపోయింది. అయితే ఈ శోధకుడు అనేవాడు ఉన్నాడే, వీడి ఎంట్రన్స్ ఎలా ఉంటుందో, వీడు ఎవరిపైన ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాడో మీకు జాగ్రత్తగా తెలియాలంటే, ప్రత్యేకించి ఈ సందర్భంలో దేవుడు పరిశోధించిన చాలామందిలో మనము గొప్పవారుగా చెప్పవలసిన వారిలో ఒక ఆయనే భక్తుడైన యోబు గారు. పాత నిబంధనలు ఎవరైనా యోబు గారు. యోబు గారి గురించి మీకు తెలుసుగా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అదే ఆయన ప్రొఫైల్. ఆయన చరిత్ర మీకు తెలుసు కనుక సాతానుగాడు వచ్చాడు అసెంబ్లీ మీటింగ్లో. దేవుడు యోబు గారి గురించి గొప్పగా చెబితే, అన్నీ ఉన్నాయి కనుక నిన్నేమనట్లేదు, నువ్వు అన్నీ తీసేస్తే యోబు నీకు దూరం అవుతాడని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు ఇమ్మీడియట్గా దేవుడు ఆ సవాల్ను స్వీకరించి యోబు గారు ఆస్తిని తీశాడు, పిల్లల్ని తీశాడు, అంతా అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ అసెంబ్లీ మీటింగ్లో అప్పుడు దేవుడు చూసా, ఇప్పుడు కూడా యోబు నా ఎంత భక్తి ఉన్నాడో, భక్తిని వదలలేదనేసరికి, నరుడు తన ప్రాణం కంటే ఎక్కువ దేన్ని ప్రేమించాడు? శరీరం కంటే. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తే, లేదా నువ్వు మొత్తితే ఆ ప్రాణం ఏదైతే ఉందో, శరీరం ఉందో, ఆ క్షణానే నిన్ను వదిలేసి దూరం అయిపోతాడని వాడు ఇంకొక సవాల్ విసిరాడు. సందర్భ పరిచయం. అప్పుడు సాతానుకి దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ ఇప్పుడు చాలా ముఖ్యం కనుక చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము. యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము నుంచి చూద్దాం. 3వ వచనం నుంచి. అందుకు దేవుడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా, జాగ్రత్త చూడండి ఈ మాట, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. ఎవరిని ప్రేరేపించారు ఇక్కడ? అంటే ఇప్పుడు మీరు దేవుడు ఏంటి సాతానుగాడు ప్రేరేపిస్తే ప్రేరేపింపబడిపోతాడా, అంత వీకా అని అనుకోకూడదు ఇక్కడ. దేవుడిని తన కుమారుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి దేవుడు ఆ సవాల్ను స్వీకరించాడు. అంతేగాని సాతానుగాడు ఏదో రాయేస్తే పడింది అనుకోకండి ఇక్కడ దేవుని విషయంలో. యోబు గారి గొప్పతనాన్ని నిరూపించడానికి దేవుడు సవాల్ను స్వీకరించాడు.
ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణము కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదురునే దూషించి నిన్ను విడిచిపోవును అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో కింది మాట చూడండి. అందుకు దేవుడు, ఎవరు? యోబు గారిని ఎవరికి అప్పగిస్తున్నాడు? ఇక్కడ అప్పగించేది ఎవరు? ఇక్కడ సాక్షాత్తు దేవుడే యోబు గారిని సాతాను వశం చేస్తున్నాడు. చూడండి, నోట్ దిస్ పాయింట్. అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు. అప్పుడు అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరకాల మొదలుకు నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. భక్తుడైన యోబును దేవుడు ఎవరికి అప్పగించాడు? ఇంతకు ఎవరి అపవాది? శోధకుడు. శోధకుడు పనేంటి? మన పాఠం ఏంటి? శోధనపై బైబిల్ బోధ. నేను ట్రాక్లో ఉన్నానని చెప్తున్నాను మీకు, అంతేనా? ఇప్పుడు టీవీ వచ్చింది కానీ పెద్దవాళ్ళకి తెలుసు. ఒక 15-20 సంవత్సరాల కిందట ఏముండేది? ఆకాశవాణి. మధ్యాహ్నం 1 గంటకి వార్తలు. ప్రతి 10 నిమిషాలకి ఏం చెప్పేవాడు చెప్పిన? ఆకాశవాణి మీరు వార్తలు వినుచున్నారని. ఎందుకంటే వార్తలు స్టార్ట్ అయిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఆన్ చేసినట్టు తెలియలేదు కదా ఏం జరుగుతుందో. అలాగే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి సుమారు అరగంట పైన అయిపోయింది కనుక ఇంతకు ఏం జరుగుతుందని మీకు తెలియకుండా నేను శోధనపై బైబిల్ బోధన అన్న పాఠమే మాట్లాడుతున్నానని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. రైట్, ఎక్కడున్నాం ఇప్పుడు? మనం యోబు గారి దగ్గర ఉన్నాం. యోబు గారిని దేవుడు ఎవరికి అప్పగించాడు చెప్పాలి? ఎందుకు? అపవాది ఎవరు? శోధకుడికి ఎందుకు అప్పగించాడు యోబుని దేవుడు? నీకు చేతనైంది చేసుకొని నా కొడుకు వజ్రం అన్నాడు అక్కడ, అంతేనా? ఇక్కడ యోబు గారి జీవితంలో 2 జరిగాయి. ఒకటి దేవుని పరిశోధన, 2 సాతానుగాడి శోధన. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసుగా. యోబు గారు గెలిచారా ఓడిపోయారా? దేవుడు పెట్టిన టెస్ట్లో గెలిచాడు, అపవాది శోధనను జయించాడు. సూపర్ కదా, సూపర్. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, భక్తుడు యోబు గారు మర్చిపోకండి. ఈ భక్తుడికి పరిశోధన ఎదురైంది, శోధన ఎదురైంది. ఇంత యోబు గారిని కోరుకుంది ఎవరు? మంచోడిని చెడగొట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఇక్కడ సాతానుగాడికి వచ్చింది. మీకు ఏమర్థం కావాలంటే, ఇప్పుడు దేవుడు తన భక్తులను చూసి ఎంత ఆనందిస్తుంటాడో ఆ భక్తులను చూసి సాతానుగాడు తట్టుకోలేక వారిని చెడగొట్టాలని, లోకంలో కలిపేయాలని, దేవునికి దూరం చేయాలని వాడెప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు. అర్థమవుతుందా మీకు? ఒక్కసారి యోబు గారి జీవితాన్ని మీరు ఆలోచిస్తే, యోబు గారిని సాతానుగాడు కోరుకున్నాడు. మరి యోబు గారి భార్యను ఎందుకు కోరుకోలేదు? ఆవిడ ఆల్రెడీ ఆ వాడి పార్టీలోనే ఉంది కనుక. మీకు అర్థమైందా? వీడి పార్టీలో ఎందుకు కోరుకుంటాడు? ఆవిడ చింత చక్కగా అడిగింది, ఏమండి ఏమనిందండి? ఏమండి నువ్వు దేవుని దూషించి చావకూడదా అనిందా లేదా? ఇల్లాలు. ప్రతి మగవాడి విజయం వెనకలు ఎవరుంటారు? ఇంటికి ఇల్లాలు ఎవరు? మంట. అంటే మీదే చెప్పాను నేను, దీపం. అందరు కాదండో, ఈవిడ. నేను ఈవిడ గురించే మాట్లాడా, మీరు అందరి గురించి అనకండి. రైట్, ఏం చెప్తున్నానంటే, సాతానుగాడు యోబు గారిని టార్గెట్ ఎందుకు చేశాడు, భార్య ఎందుకు టార్గెట్ చేయాలంటే, భార్య ఆల్రెడీ వీడి వెనకలే ఉంది. దేవుని వెనకలు ఉన్నది ఎవరు ఇక్కడ? అందుకే యోబు గారిని టార్గెట్ చేశాడు. సాతానుగాడి తత్వం మీకు అర్థం కావాలి. దేవుని వెనకలు ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేస్తాడు, వాళ్ళని కోరుకుంటాడు, వాళ్ళని లాగేయాలనుకుంటాడు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి సవాల్ విసురుతాడు. నీ వెనకాల పెట్టుకొని నా వాళ్ళు మంచోళ్ళు అని చెప్పక, ఒక్కసారి నా చేతికి అప్పగించు, మీ వాళ్ళు ఎంత గొప్పలో చూపిస్తాను. అదేనా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆకలితో ఉన్నప్పుడు
టైం చూసి కొట్టాడు. టైం చూసి కొట్టాలనుకున్నాడు. ఆకలితో ఉన్నప్పుడు రాళ్ళను రొట్టె చేసుకో ఏమన్నాడు చెప్పండి? అది చెప్పాలి నాకు. రాళ్ళు రొట్టె చేసుకొని సలహా ఇవ్వలేదు. నీవు దేవుని కుమారుడు అయితే అని రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టాడా లేదా? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను దేవుని కుమారుని కాదంటావా, నేను చూపిస్తాను ఇప్పుడు, రాళ్ళని రొట్టెగా చేస్తాను అన్నాడా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన. యేసుప్రభు ఈ శోధకుని ఎలా డీల్ చేశాడో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నీవు దేవుని కుమారుడు అయితే అని అన్నాడా లేదా యేసుప్రభుని? దాన్ని రెచ్చగొట్టడం అనరా? రెచ్చగొట్టడమే. రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయాడా? రెచ్చిపోలేదు. ఎందుకంటే ఈడు చెప్పకున్నా ఆయన దేవుని కుమారుడే. ఈయన దేవుని కుమారుడని వాడు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీరు మనసులో పెట్టుకుంటే, ఎందుకురా తాగొచ్చావంటే నన్ను రెచ్చగొట్టారాడు అంటాడు. చాలామందికి తాగుడు అలవాటు ఉండదు. తాగుడే అలవాటు లేని వాడు నువ్వు ఎలా తాగుడు మొదలు పెట్టావంటే వన్స్ అపాన్ ఏ టైం అని మొదలు పెడతాడు. ఒకరోజు ఏం జరిగిందంటే నన్ను రెచ్చగొట్టారు. నీకు తెలుసు కదా నేను ఎలాంటి ఉండో, రెచ్చగొడితే తట్టుకోలేను. ఆ డైలాగ్ చూడండి ఎలా ఉంటుందో, ముఖం అంతా ఫేస్ ఫీలింగ్స్ అని మార్చి చెప్తాడు మళ్ళీ. నీవు దేవుని కుమారుడవైతే యేసుప్రభుని, మళ్ళీ నిన్నేమన్నారని నువ్వు రెచ్చిపోయావు అని అడిగితే నన్ను వేరే మాట అన్నాడు. ఏ మాట అన్నాడు చెప్పండి? ఒక పురుషుని ఏమంటే రెచ్చిపోతాడు చెప్పండి? చూసారా? మీకు తెలుసు బాగా. నేనంటే బాగోదు కనుక మీతో అనిపించాను అంతే. నువ్వు నిజంగా కమాన్ అంటాడు. అంత మాట అంటావా, నేనేంటో చూపిస్తానంటాడు వీడు. అంటే గెలిచింది ఎవరు? ఈ అపవాది, ఈ దుష్టుడు. రెచ్చగొట్టడానికి ఇంకొకరిని వాడుకున్నాడు. వాడి చేత రెచ్చగొట్టాడు, ఆడు పడిపోయాడు. పడిపోయి బయటకు వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు, నేను నా సంగతి తెలుసు కదా అని. మరి యేసుప్రభు నిరూపించలేదే నేను దేవుని కుమారుడని? తెలియాలి, ఎలా డీల్ చేయాలో తెలియాలి. అంతేనా? కానీ పాయింట్ ఏంటంటే, సాతానుగాడి కన్నులు ఎవరిని టార్గెట్ చేస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి. యోబు గారిని చూడండి, యేసుప్రభుని చూడండి. ఇక మరికొందరిని చూద్దామా? లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో యేసుప్రభు సాతానుగాడు ఎవరిని కోరుకున్నాడో చెబుతున్నాడు చూడండి. ఎవరి సీమోను? ఎవరి సీమోను? అపోస్తలుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకోవచ్చు. భక్తుడా, చాలా గొప్ప భక్తుడు. ఎవరి వెనకలు ఉన్నాడు ఇప్పుడు? యేసుప్రభు వెనకల తిరుగుతున్న శిష్యుడు. ఆ శిష్యుడితో యేసుప్రభు అంటున్నాడు, సీమోను సీమోను, ఇదిగో శోధకుడైన సాతాను మిమ్మును పట్టుకొని గోధుమల వలె జల్లించుటకు. 22:31 అండి రెఫరెన్స్. లూకా సువార్త 22:31. మళ్ళీ సీమోను సీమోను, ఇదిగో శోధకుడైన సాతాను మిమ్మును మీరెవరు? నా వెనకల తిరుగుతున్న శిష్యులు. మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు. ఎవరి దగ్గర కోరుకున్నాడు? మిమ్మును కోరుకొనేను. ఎవరి దగ్గర కోరుకున్నాడు? తండ్రిని. నీ కుమారుడి వెనకల తిరుగుతున్న వాళ్ళు గొప్పోళ్ళ నువ్వు ఫీల్ అవ్వకు, వాళ్ళనొక్కసారి నాకు ఇవ్వు అని వీడు తండ్రిని కోరుకుంటే యేసుప్రభు ఏం చేశాడు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. ఎవరిని? ఆ దేవుణ్ణే, ఆ తండ్రినే. ఏ తండ్రిని అయితే సాతానుగాడు సీమోనును కోరుకున్నాడో తండ్రి దగ్గరికి వెళ్ళి, అర్థమవుతుందో పాయింట్ మీకు? సాతానుగాడు ఏ పరలోకపు తండ్రిని అయితే, తండ్రి అయిన దేవుడు ఒక్కడేగా. ఆయన ఎవరికి తండ్రి? అందరికీ తండ్రి. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు యేసుప్రభు అన్నమాట. గనక తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు వెనకలు తిరుగుతున్న వాళ్ళని ఒక్కసారి నాకు ఇస్తే వాళ్ళు ఎంత గొప్పలో నీకు చూపిస్తానని వాడంటే ఇమ్మీడియట్గా యేసుప్రభు వచ్చి వేడుకున్నాడట. నా విషయంలో వానికి ఎంతైనా ఛాన్స్ ఇవ్వు, కానీ వీళ్ళు ఇంకా ట్రైనింగ్లో ఉన్న చిన్నోళ్ళు. ఎందుకంటే ఆ పీరియడ్ పేతురు గారుతో యేసుప్రభు మాట్లాడుతున్న ఆ టైం అన్నది పేతురు గారి ట్రైనింగ్ అయిపోయిన పీరియడ్ కాదు, అది ట్రైనింగ్లో ఉన్న పీరియడ్. అది ట్రైనింగ్లో ఉన్నవాడు ఇప్పుడు కూడా వీకే. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తయారైనటువంటి సైనికుడు. గనుక
సాతానుగాడు ఎవరిని కోరుకుంటున్నారో మీరు జాగ్రత్తగా చరిత్రలో తొంగి చూస్తే భక్తులను కోరుకుంటున్నాడు. భక్తులను కోరుకుంటున్నాడు. ఎవరి దగ్గర కోరుకుంటున్నాడు పిటిషన్లు అనేవి? సాక్షాత్తు దేవుడు తన భక్తులను ఎవరినైతే అనుకుంటున్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తులను కోరుకుంటున్నాడు సాతాను. అప్పుడు యోబు గారిని ఇచ్చేశాడు. యోబు గారు వాడిని కొట్టొచ్చాడు. అప్పుడు అనడా, బలా మంచి కుమారుడా, మంచి దాసుడా అనడా. అప్పుడు సన్మానం, అప్పుడు థ్రిల్లింగ్ అనేది సూపర్గా ఉంటుంది. అంతేనా? యోబు గారు గొప్పోడా కాదా మీరు చెప్పండి? ఎందుకు గొప్పవాడు అంటున్నాం? వాడిని జయించాడు కనుక, ఎగ్జామ్లో పాస్ అయ్యాడు కనుక. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. యోబు గారు ఆ పరీక్షను ఫేస్ చేసి నెగ్గినందుకు గొప్పవాడు అనుకుంటున్నామా? అవును, గొప్పవాడు అనుకుంటున్నాం. ఒకవేళ పారిపోయి ఉంటే, వద్దు ప్రభువా నన్ను తీసే, ఈ బాధల్లో నుంచి తీసేయని ఒకవేళ పారిపోయి ఉంటే మీరు చెప్పండి, యోబు గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం ఈరోజు? అస్సలు లేదు. అందుకే దేవుడు అన్నాడు, యాకోబు పత్రిక కమాన్ మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన నుంచి పారిపోయేవాడు ధన్యుడు అని లేదు అక్కడ. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు చెప్పండి? శోధన సహించువాడు ధన్యుడు. నోట్ దిస్ పాయింట్. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై. చూడండి జాగ్రత్తగా. ఎవరు ధన్యుడు? శోధనకు సహించువాడు ధన్యుడు. నెక్స్ట్, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. ఎవరు జీవ కిరీటం పొందుతారో చెప్పండి. ఇక శోధనకు నిలిచిన వాడు, శోధనను సహించిన వాడు, శోధనను జయించిన వాడే దేనికి పాత్రుడు? జీవ కిరీటమునకు పాత్రుడు. ప్రకటన గ్రంథం దీన్ని క్లోజ్ చేయకండి. ప్రకటన గ్రంథం దీన్ని క్లోజ్ చేయకండి. 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? నేనంటే ఎవరు? యేసు ప్రభు. నేను జయించి, దేన్ని జయించాడు యేసు ప్రభు? చెప్పండి, దేన్ని జయించాడు యేసు ప్రభు తన జీవితంలో? దేన్ని జయించాడు? మళ్ళీ మన సొంత ఆలోచనలు వద్దు. హెబ్రీ పత్రిక 4:15. మీరు ప్రకటన క్లోజ్ చేయకూడదు. ఒక చేత్తో యాకోబు పత్రిక, మరొక చేత్తో ప్రకటన గ్రంథం, ఇంకొక చెయ్యి ఉంటే హెబ్రీ పత్రిక. నన్ను చూడకండి, ఎట్లా ఒకలా మెయింటైన్ చేయండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు ఎవరో? మళ్ళీ యేసు ప్రభే. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని ఎన్ని విషయములలో? సమస్త విషయములలో మన వలెనే చూసారా ఏమొచ్చేసింది అక్కడ? యేసు ప్రభు కూడా మన వలె సమస్త విషయములలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేనంటే జయించాడా లేదా? దేని జయించాడు? ఇప్పుడు ప్రకటన గ్రంథం చదవండి. 3వ అధ్యాయం 21వ వచనం. దేని జయించాడు? నేను జయించిన ప్రకారం అంటే శోధనను జయించినవాడు, లోకములో శోధన జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, సాతాన్ని జయించినవాడు, శోధకుని జయించినవాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము ఎవరిని? జయించువానిని. ఇంతకీ జయించువాడు దేన్ని జయించాలి? యేసు ప్రభు దేన్నైతే జయించాడో వీడు కూడా దాన్నే జయించాలి. అదే శోధన. జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. చెప్పండి, సింహాసనం ఎవరికి? తండ్రి సింహాసనంపై కూర్చుండే అర్హత ఎవరికి? జయించిన వాడికే గాని పారిపోయినోడికి కాదు. యాకోబు పత్రిక, గెట్ బ్యాక్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును. ఈ జీవ కిరీటం పొందాలంటే ఎలిజిబిలిటీ చెప్పాలి. శోధనను సహించి, ముందు శోధనకు నిలిచి, శోధనను సహించి, శోధనను జయించాలి. ఇప్పుడు అడగనా ప్రశ్న, ఎంతమంది జీవ కిరీటం కావాలో చేయొద్దండి? ఎత్తరు. ఇప్పుడు ఎత్తితే ప్రాబ్లం ఏమో.
మీరు ఎత్తకున్నా మీ కోరిక అదని నాకు తెలుసు. ఓకే రైట్. జీవకిరీటం కావాలనే ఆశ మాత్రం చాలా బాగుంది. దానికి ఎలిజిబిలిటీ మీకు చూపించాను ఇప్పుడు. ఏం చేయాలి? శోధనను ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే బ్రదరు, నువ్వేమన్నా అనుకో. కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఒక చీర కొంటే చెప్పండి, ఇంకొక చీర కావాలంటే ముందేం చేయాలి? కొనాలి. ఇది కొనకుండా ఫ్రీది ఇచ్చే తర్వాత నేను కొంటానంటే కుదరదు. అంతేనా? బై వన్ గెట్ వన్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ వన్, ఫస్ట్ బై వన్. అంతేనా? జీవకిరీటం కావాలంటే ఏం చేయాలి? శోధనకు నిలవాలి, నెక్స్ట్ శోధనను సహించాలి, నెక్స్ట్ ఆ శోధన జయించాలి. అది ఎలిజిబిలిటీ. ఇది చేయకుండా పరలోకం అంటే అస్సలు రాదు. దేవుడికి ఎవరిష్టమో చెప్పనా? యోబు గారిలా శోధనకు నిలిచి శోధనను సహించి శోధనను జయించిన వారే. రెండో ప్రశ్న, ఎంతమందికి శోధన కావాలి ఇప్పుడు అడగండి. శోధన ఎంతమందికి కావాలి? ఏమండి చేస్తారు? ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఆకలి అవుతుంది, భోజనం మళ్ళీ. వద్దా శోధన? ఇప్పుడు శోధన వద్దు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. దీనికి ఎత్తరు. ఎలా అయితే మీరు సందిగ్ధావస్థలు ఉండవు, 50-50 లాగా ఉండకూడదు కదా. వద్దా కావాలా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రోజు నుంచి వీళ్ళని బాగుగా శోధకుడికి అప్పగించుము. ఆమెనన్నానులేండి ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ దేవుడు తదాస్త అన్నాడు అనుకోండి, మీరు గేట్ దాటే లోపల ఏమైనా జరగవచ్చు. రైట్, భయపడకండి. ఒక మంచి మాట చెప్తాను. పిరికివారంటే దేవునికి అసహ్యం. శోధనకు భయపడి శోధనను సహించలేక నాకు వద్దు ప్రభువా ఈ శోధనలు. చాలామంది అనే మాట ఏంటంటే, మీరు నమ్మరండి, బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు శోధనలు ఎక్కువయ్యండి. అవుతాయి. కొత్త విషయం చెప్తున్నావేంటి నాకు? అంతే పాత విషయమే చెప్తున్నావు, ఉన్న విషయమే చెప్తున్నావు, సత్యమే చెప్తున్నావు. ఏం దేవుడు అనండి, ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నాను, రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాను, కష్టాలన్నీ వచ్చేసేయండి, శోధనలన్నీ మొదలయ్యేయండి. ఇంకా ఆ దేవునిలోకి రాకముందే లైఫ్ బాగుండేది, బైబిల్ చదవకముందే బాగుండేది, ప్రార్థన చేయకముందే బాగుండేది లైఫ్. ఇది మొదలు పెట్టిన తర్వాత అన్నీ వచ్చాయంటే, ఇది మొదలు పెడితే అన్నీ వస్తాయి. మరి ఇది మొదలు పెడితేనే వాడు వస్తాడు. ఇది మొదలు పెడితేనే వాడికి నువ్వు కావాలి. ఇది మొదలు పెడితేనే వాడు నిన్ను కోరుకుంటాడు. నీ మీద నమ్మకంతో నిన్ను వాడికి అప్పగిస్తాడు. నువ్వు వాడిని గొట్టి రావాలా కానీ నన్నెందుకు అప్పగించావు ప్రభు, వీడు చాలా బలవంతుడే, బలహీనుడు, చేతకాను నన్ను పరిగెత్తుకుంటూ వస్తే శభాషను ఎత్తుకుంటాడేంటి? మన భాషలో మాట్లాడితే నా కడుపున నువ్వెలా పుట్టేవురా అని అంటాడు. అంతేనా? మైక్ టైసన్ కడుపున కనీసం మైక్ పట్టుకోగలిగే టైసన్ అయినా పుట్టాలి. ఊపితే ఎగిరిపోయే వాళ్ళ పుడితే ఎలా? మైక్ టైసన్ కడుపున. అంతేనా? దేవుడు తండ్రి అని చెప్పుకునేటప్పుడు ఆయన బలవంతుడైనప్పుడు ఆయన పిల్లలకు మనం బలవంతులుగా, ధైర్యవంతులుగా, శక్తివంతులుగా ఉండాలి తప్పితే ఆఫ్టర్ ఆల్ వీనికి భయపడే పిరికివారుగా చరిత్ర నిలబడిపోతామా? మనలో ఇంకొక విషయం చెప్తాను మీకు. నరకం ఎవరికి వస్తుందో లిస్ట్ ఇచ్చాడు దేవుడు. చెక్ లిస్ట్ అంటారు. లోన్ రావాలంటే చెక్ లిస్ట్. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. అలాగనే నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరెవరో లిస్ట్ ఇచ్చాడు, చెక్ లిస్ట్. అందులో మనం ఉన్నామేమో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21 8వ వచనం. ఎవరు లిస్ట్లో నెంబర్ 1 ఎవరు చూసారా? 3 సార్లు అదే వచ్చింది. చివరి మాట చదవండి ఇప్పుడు. అగ్నిగుండములో చూసారా? ఎవరికట? పిరికివారికి. పారిపోయేవాడు పిరికివాడా, ధైర్యవంతుడా? పిరికివాడు. దేవుడు ఎవరిని చూసి భయపడాలనుకుంటున్నాడో యాకోబు పత్రిక 4వ అధ్యాయానికి రండి. యాకోబు గారి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనమా?
కాబట్టి దేవునికి లోబడి 7వ వచనమే. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎదురించుడి. పారిపోమంటున్నాడా, ఈయన ఎదిరించమంటున్నాడా? దుష్టుడు శోధకుని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోను. వాడు మిమ్మును చూసి పారిపోవాలి కానీ ఆడిని చూసి మీరు పారిపోతేలా? ఎంత మంచి భవిష్యత్, ఎంత మంచి బ్రతుకును, ఎంత మంచి గైడెన్స్ మనకి ఇస్తున్నాడు చూడండి దేవుడు బైబిల్లో కదా. ఇంకా కొంతమంది అనే మాటలు, నిజంగా అండి ఈ శోధనలు నేను భరించలేకున్నానండి, వస్తే వచ్చాయి కానీ ఇంత భయంకరమా, నేను తట్టుకోలేకున్నానండి అని అంటారా? చెప్పండి, అన్నామా లేదా చెప్పండి. అది మీరు అది చెప్పాలి ముందు, అంటారు అనకండి, అన్నామనండి. నేను తట్టుకోలేనని నిజంగా నరకం అనుభవిస్తున్నానండి, నేను నిజంగా తట్టుకోలేకపోతున్నాను, మీరైనా ప్రార్థన చేయండి నా కోసం, దేవుడు ఇవన్నీ దీంట్లోంచి బయటికి రావాలని. అది ఒక తప్పుడు మాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు తప్పుడు మాట అంటే, నేను తట్టుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను అనే మాట ఎందుకు తప్పుడు మాట అంటే, బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంది కనుక. ఆ రెఫరెన్స్ ఏంటో మీరు ఇప్పుడు చూస్తారు కనుక. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. తాను నిలుచుచున్నానని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎందుకంటే కింద సాధారణముగా చూడండి అన్నమాట, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప, నోట్ దిస్ పాయింట్, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే, చూసారా, అది ఖచ్చితంగా బంగారు పెన్నుతో అండర్లైన్ చేయండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు మిమ్మును శోధింపబడనీయడు. అండర్లైన్ చేశారా? లేట్ చేయకండి, మర్చిపోతారు మళ్ళీ. అందుకే చెప్తున్నాను, మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మును శోధింపబడనీయడు. అంటే శోధకుడికి పర్మిషన్ ఇచ్చినా నీ విషయంలో లిమిటేషన్స్ అనేవి ఇస్తాడు, పరిమితులు. అంతకంటే నువ్వు బార్డర్ దాటకూడదు. మొత్తుతానన్నావు కదా యోబుని, మొత్తు, ప్రాణం ముట్టకు. మరి నన్ను కూడా యోబు గారు అంటే, మనం యోబు గారు అంత స్ట్రాంగ్ కాదు కనుక మన స్టాండర్డ్ ప్రకారంగానే పర్మిషన్ ఇస్తాడు. అర్థమవుతుందా? యోబు గారిలా నన్ను కూడా అక్కడ కూర్చోబెడతాడంటే మన గురించి తెలియదు ఏంటి దేవునికి? అవునా? తెలుసు కదా మన గురించి. అలాంటప్పుడు మనకు ఎంత అవసరం అంతే ఇస్తాడు. బౌన్సర్ లేదని చెప్తాడు వాడికి ముందే. మంచి బ్యాట్స్మెన్ కాదు వాడు, నువ్వు బౌన్సర్ లేకు. స్లో బౌలింగ్ అయితే స్లో స్పిన్, ఎక్కువ స్పిన్ చేయకు. ఎందుకంటే బాల్ తిరిగితే వీడి తిరుగుతాడు, బ్యాట్ తిప్పడు కనుక స్లో. నేనేమంటున్నాను, లిమిట్స్. ఎవరికి? సాతానుగాడికి లిమిట్స్. మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనీయడు అన్న మాట రాసిన తర్వాత నేను తట్టుకోలేకపోతున్నాను అనే తప్పుడు మాట మాట్లాడకు. అవునా? నేను సహించలేకపోతున్నాను అనేది చాలా చెడ్డ మాట, భయంకరమైన మాట, తప్పుడు మాట అది. నేను తట్టుకోలేకపోతున్నానంటే దేవుడు ఆ మాట విషయంలో అబద్ధం ఆడినట్ట? నువ్వు తట్టుకోలేనంతగా వాడికి పర్మిషన్ ఇచ్చినట్ట? కాదుగా, కాదు. ఇంకొక అద్భుతమైన ప్రివిలేజ్ చూపిస్తా మీకు, సౌకర్యం ఏంటో. కింది మాట చదవండి. అంతేకాదు, చూసారు ఇక్కడ ఏదో ఉంది, అంతేకాదు అంటే ఏదో ఉంది అక్కడ. సహింపగలుగుటకు, చూడండి అర్జెంటుగా చూడండి దాన్ని, సహింపగలుగుటకు దేవుడు శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయును. దేవునికి స్తోత్రం అంటారా కాదా చెప్పండి? సూపర్. వాడికి పర్మిషన్ ఇచ్చిన ఆయన ఇక్కడ డోర్ చూపించాడు నీకు. వాడు వస్తాడు, నువ్వు ఇలా ఇల్లు, లేదా వాడొస్తాడు ఇలా కొట్టు, వాడొస్తాడు ఇలా నువ్వు దాడి చేయి, వాడొస్తాడు ఇలా జయించు. బా, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి డాడీ. నిన్ను గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నాడు, ఆ ఛాన్స్ కూడా నీకు ఇస్తున్నాడు. శోధనపై బైబిల్ బోధన.
ఎంత చక్కగా వెళ్తుంది చూడండి. రూట్ చాలా నీట్గా ఉందనుకుంటా నేను. చాలా నీట్గా వెళ్తుంది మన ప్రయాణం. ఇద్దరు మహాశక్తుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఒకరు పరిశోధకుడు, మరొకడు శోధకుడు. పరిశోధకుడు మనకు మంచి చేసేవాడు, శోధకుడు మనల్ని పాడు చేయాలనుకునేవాడు. కానీ మనము పరిశోధకుడి రెక్కల కింద బ్రతుకుతున్నప్పుడు, వీడు గద్ద వచ్చినట్టుగా మనల్ని ఎత్తుకొని పోవాలనుకుంటున్నప్పుడు, వాడికి పర్మిషన్ ఇస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని గొప్పగా నిలబెట్టాలనుకుంటున్న ఆయన ప్రయత్నం మీరు ఆలోచిస్తే, మనమంటే ఎంత తహతహలాడుతున్నాడో మీరు ఆలోచించండి. మనమంటే ఎంత తప్పించిపోతున్నాడో మీరు ఆలోచించండి. అంత మంచి తండ్రి మనల్ని బట్టి తలదించుకుండేలా పరిస్థితి రాకూడదు. అంతేనా? నన్ను బట్టి నా తండ్రి తలదించుకోకూడదు. ఆదాము హవ్వమ్మలు ఏదైనా వనంలో పండు తిని ఆయన తలదించారు. ఎందుకంటే మీకు తెలుసో తెలీదు, యోబు గారి విషయంలో జరిగిందే ఆదాము గారి విషయంలో కూడా జరిగింది, హవ్వమ్మ విషయంలో కూడా. నాకు ఛాన్స్ ఇస్తే తోటలోనికి వెళ్ళి 2 నిమిషాలు తినిపిస్తాను నీ పిల్లల చేత పండు అంటే పర్మిషన్ ఇచ్చాడు. వాడు వెళ్ళాడు, తినిపించి వచ్చాడు బయటికి. అవమానం ఎవరికి ఇక్కడ? వీళ్ళను కన్న తండ్రికి. కానీ యోబు గారి గురించి ఎంత పొంగిపోయి చెప్తున్నాడు చూడండి అక్కడ, నా సేవకుడు. మన విషయంలో అలా పొంగిపోవాలి తప్పితే దేవుడు కృంగిపోకూడదు. అంతేనా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనెందు నేను ఆనందించుచున్నానని గళమెత్తి చెప్పాడు ఆకాశం నుండి. మన విషయంలో ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి రావాలంటే శోధనకు నిలవాలి. 2, శోధనను సహించాలి. 3, శోధనను జయించాలి. ఈ మార్గానంతటిని ఎవరు చూపిస్తారు? దేవుడే చూపిస్తాడు. చూసారుగా. అంతేకాదు, చదవండి అన్నమాట. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకొను మార్గమును కలుగజేయను. మీ జీవితంలో మీ ఆయుష్ 40, 50, 60, 70 మీకు తెలియదు. చచ్చేలోపు ఈ శోధనను ఫేస్ చేసే చావాలి. అది మీరు జీవితంలో గోల్గా పెట్టుకోండి. ఏంటి? నేను కూడా ఈ భక్తులలా శోధనను ఫేస్ చేయాలి, ఆ శోధనకు నిలవాలి, సహించాలి, జయించాలి. జయించిన వాడుగా వెళ్ళి పరలోకంలో జీవకిరీటాన్ని పొందాలి, తండ్రి సింహాసనంపై కూర్చోవాలి. అది మనిషికి ఉండవలసిన లక్ష్యం. ఎంతమంది ఈ లక్ష్యాన్ని కలిగి బ్రతుకుతామో, ఆ నిర్ణయం ఇంతవరకు మీరు తీసుకోకుండా ఉంటే, ఇప్పుడు తీసుకుందామన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో చేయొద్దండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పాస్ట్ ఈజ్ ఓవర్. గతం అయిపోయింది. ఇప్పుడు చేద్దాం. ఎందుకంటే బతికే ఉన్నాంగా. అంటే ఛాన్స్ ఉందని, ఇంకా మనకు ఛాన్స్ ఉందా లేదా? ఇప్పటికైనా ఛాన్స్ ఉంది. రోగం ఇంకా ముదరలేదు, మందులు వేసుకుంటే పోతుంది. ఆత్మీయ రోగులం కదా, ఆత్మీయ రోగులకి ఔషధం వస్తుందిగా, వాక్యం అనే మందు వస్తుందిగా. ఇప్పుడు మందు వేసుకుని మనం బాగుపడతాం. అది నా పాయింట్. అది ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం? శోధనకు పారిపోవాలి, శోధనలు వద్దన్నాం. వద్దనేవాడు చేతకానివాడు, పిరికివాడు. నన్ను నమ్మి వాడు నాకు వదిలే ప్రభు నేను చూసుకుంటాను డాడీ అని మీరు అనండి. ఎంత పొంగిపోతాడు పైన. ఆ మాట చాలు. కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య ఆయన తలెత్తుకోవడానికి. నేను నీ కొడుకుని డాడీ, నేను నీ కుమార్తెను డాడీ. పులి కడుపును ఎవరు పుట్టాలి? పిల్లొద్దు. నువ్వేంటో చూపిస్తాను, నీ కొడుకైన నేనేంటో చూపిస్తానని జీవితంలో ఆయనను ధరించి లేదా ఆయన లక్షణాలు కలిగి ఆయన పోలికలు కలిగి బతికి చూపించి వెళ్ళిపోవాలి తప్పితే, ఎందుకురా ఈ బతుకని చావడానికి వెళ్ళిపోవడం ఏంటి అసహ్యంగా కదా? రైట్. మనం కోరుకోకపోయినా ఒకటైతే ఉంటుంది, శోధన కంపల్సరీ. మనం ఆల్రెడీ శోధనలోనికి వచ్చేసాం, శోధనలో ఉన్నాం. వాడు ఆల్రెడీ అటాక్ చేశాడు. అది నా పాయింట్. ఆల్రెడీ వాడు అటాకింగ్లో ఉన్నాడు. కనీసం డిఫెన్స్ చేసుకోకపోతే ఎలా?
కానీ మనకేం తెలియదంటే అందులో నుంచి బయటపడే మార్గం ఎక్కడుందో సరిగ్గా తెలియదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేను చూపిస్తాను అన్నాడు. అన్నాడా లేదా? నేను చూపిస్తాను అన్నాడు. ఎంతమందికి ఆ శోధనను జయించే ఆ మార్గం దేవుడు చూపిస్తానన్నాడే, ఆ మార్గం ఎంతమందికి మీలో కావాలని కోరుకుంటున్నారో చేయొద్దండి. ప్రాబ్లం మీకు అర్థమైందా? ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? సమస్య. ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? ఏంటి ఆ సమస్య? శోధన. శోధన అనేది కొద్దిసేపు కాలుష్యం అనుకోండి. కాలుష్యం ఇంగ్లీష్లో ఏమంటారు? పొల్యూషన్. దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రాబ్లం శోధన. బైబిల్లో సొల్యూషన్ ఉందా లేదా? ఉందన్నాడు దేవుడు. మనందరికీ ఉన్న ప్రాబ్లం ఈ ముందు పెట్టాను. ఇప్పుడు మనమందరం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఈ ముందు చెప్పాను. ఇప్పుడు దాన్ని జయించే మార్గం లేదా సొల్యూషన్ అనేది కూడా బైబిల్లో ఉంది. మీరందరూ కావాలని కోరుకుంటున్నారు కనుక బ్రేక్ తర్వాతే చెప్పేస్తాను ఆ సొల్యూషన్. ఆ మార్గం ఏంటో ఓపెన్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళకుండా కూర్చోవాలి ఇక్కడే. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక: ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.